శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాఘపురాణము 7వ అధ్యాయము. లోభికి కలిగిన మాఘమాస స్నాన ఫలము. వశిష్ఠ మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడుకు ఇట్లు తెలియచేసెను. పార్వతి, చాలా కాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు వసంతవాడ అను నామము గల పెద్ద నగరముండెను. అందు బంగారు శెట్టి అను వైశ్యుడొకడు ఉండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినికొట్టు, తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగానున్నది. కాని అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కాని దానధర్మాలు చేయుట కాని ఎరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు రుణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతము స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరము వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూచి, తల్లీ, నేను ముసలివాడను, నా గ్రామము చేరవలయునన్న ఇంకనూ 10 ఆమడులు వెళ్ళవలసి ఉన్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడుపనిమ్ము, నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్బ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను. ప్రాతకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయేదను అని బ్రతిమలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తమ అరుగు మూల శుభ్రము చేసి అందొక తుంగచాప వేసి కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ద్ర హృదయమునకు ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి, ఆర్య, మాఘస్నానము చేసి వెళ్ళెదనని అన్నారు కదా, ఆ మాఘస్నానం అనగానేమి? సెలవివ్వండి, వినుటకు కుతూహలముగా ఉన్నది అని అడుగగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మా, మాఘమాసము గురించి చెప్పుట నాకస్యము కాదు. ఈ మాఘమాసంలో నదియందు కాని తటాకమందు కాని లేదా నూతియందు కాని సూర్యోదయము అయిన తరువాత చన్నీళ్లు స్నానము చేసి విష్ణుమందిరానికి వెళ్ళి తులసి దళములతోనూ పూలతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను. తరువాత మాఘపురాణమును పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడవకుండా 1 రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన ఎడల మానవుని రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ 1 రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్క రోజైనను అనగా ఏకాదశి నాడు కాని, ద్వాదశి నాడు కాని, లేక పౌర్ణమి నాడు కాని పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియచేయుచున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదికి పోయి స్నానము చేయుటకు నిశ్చయించుకొనెను. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోవుదనని తెలియచేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపము వచ్చి వంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపట కొరికి, ఓసి వెర్రిదానా, ఎవరు చెప్పినారు నీకీ సంగతి? మాఘమాసమననేమిటి? స్నానమేమిటి? వ్రతము దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు, అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బులు సంపాదించుటలో పంచ ప్రాణములు పోవుచున్నవి. ఎవరికిని ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్లు స్నానం చేసి పూజలు చేసి దానములు చేస్తే వళ్ళు ఇల్లు గుల్లై నెత్తిపైన చెంగు వేసుకుని భిక్షాందేహి అని అనవలసిందే. జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపగించినాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. ఎప్పుడు తెల్లవారునా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది. తాను కాలకృత్యములు తీర్చుకుని ఇంటికి వచ్చి ఉన్న వృద్ధ బ్రాహ్మణునితో మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారు శెట్టి పసికట్టి ఒక దుడ్డుకర్ర తీసుకుని నదికి పోయి నీళ్లలో దిగి భార్యను కొట్టబోచుండగా ఆ ఇద్దరు కొంత తడవు నీళ్లలో పెనుకులాడిరి. అటుల మునుగుటచే ఇద్దరికీ మాఘమాస ఫలము దక్కినది.
మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకువచ్చినాడు. కొన్ని సంవత్సరములు జరిగిన తర్వాత ఒకనాడు ఇద్దరుకు ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారు శెట్టిని తీసుకుని పోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకుని పోవుచుండిరి. తాయారమ్మను తీసుకుని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రథముపై ఎక్కించుకుని తీసుకుని పోవుచుండిరి. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇట్లు పలికెను: ఓ యమభటులారా, ఏమిటి అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకుని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకుని పోవుట ఏమిటి? ఇద్దరమూ సమానమే కదా అని వారినుద్దేశించి అడుగగా, ఓ అమ్మా, నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కాని నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించినందులకే యమలోకమునకు తీసుకుని పోవుచున్నాము అని యమభటులు పలికిరి. ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను: నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచు నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా, శిక్షించుటలో ఇంత వ్యత్యాసమేల కలిగెను అని అనగా, ఆ యమభటులకు సంశయము కలిగి ఏమియూ తోచక చిత్రగుప్తుని వద్దకు జరిగిన సంగతిని ఆమె వేసిన ప్రశ్నను తెలియచేసిరి. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా ఇద్దరుకు సమానమైన పుణ్యఫలము రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకుని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళి ఉన్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యెనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఎటుల మోక్షము కలిగెనో, భర్త దుర్మార్గుడై పిసినికొట్టుగా వ్యవహరించినను భార్య యథాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున ఇద్దరికిని వైకుంఠ ప్రాప్తి కలిగినది. కనుక మాఘస్నానము 9 రోజులు చేసినచో మరింత మోక్షదాయకమగు అనుటలో ఏ సందేహము లేదు. మాఘపురాణము 7వ అధ్యాయము సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.